కొండపల్లి అనే గ్రామంలో శివయ్య గౌరమ్మ అనే దంపతులుంటారు. వాళ్ళకి సతీష్ అనే ఒక కొడుకు, రాధిక, చిన్ని అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. ఆ ఊళ్ళో శివయ్య ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకు సతీష్ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ప్రయత్నిస్తుంటాడు. పెద్ద కూతురు రాధిక పెద్ద చదువులు చదవకపోయినా చాలా తెలివైన పిల్ల. ఇక చిన్ని చాలా అల్లరి పిల్ల. ఒకరోజు శివయ్య గౌరమ్మ మాట్లాడుకుంటూ, ఏంటండి శివయ్య గారు, ఒకరే కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? దేని గురించి ఏంటి? ఏమీ లేదు గౌరీ, ఏదో ఈ చిన్న వ్యాపారంతో ఇన్నేళ్లు నెట్టుకురాగలిగాను. ఇక మన సతీష్ చదువైపోయింది. వాడికి ఏదైనా మంచి ఉద్యోగం దొరికితే ఏదో ఈ ఇంటికి ఇంత సాయం అవుతుందని ఆలోచిస్తున్నానంతే. ఆలోచిస్తే అవకాశాలు వస్తాయా అండి? వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. మంచి ఉద్యోగం దొరకాలి కదా. ఇక మన అమ్మాయిలిద్దరూ ఏం చేస్తారో అర్థం కావట్లేదు. పాపం వాళ్ళని పెద్దగా చదివించలేదు కూడా. ఉన్న డబ్బంతా పెట్టి వీన్ని పెద్ద పెద్ద చదువులు చదివించాం. మరి వీడు ఏం సాధిస్తాడో చూడాలి. ఇంతకీ పిల్లలెక్కడున్నారు? ముగ్గురు కలిసి అలా ఊరు తిరిగొస్తామని బయటికెళ్లారండి. వెళ్ళి చాలాసేపే అయింది, ఇంకా వచ్చేస్తూ ఉండాలి. గౌరమ్మ అలా అంటుండగా సతీష్, రాధిక, చిన్ని ఇంటికొస్తారు. అమ్మా, ఇవాళ చిన్ని ఎంత అల్లరి చేసిందో తెలుసా? దీని అల్లరి రోజురోజుకి ఎక్కువైపోతుందమ్మా. నువ్వేమో దీన్ని చూసుకోమని నాకు చెప్తావు. దీని అల్లరి భరించటం నా వల్ల కావట్లేదు. ఇంతకీ చిన్ని ఏం చేసింది రాధిక? అబ్బే, నేనేం చెయ్యలేదు నాన్న. అక్క ఊరికే అబద్ధాలు చెప్తుంది. లేదు నాన్న, నిజంగానే ఇది బాగా అల్లరి చేస్తుంది. అసలు ఇవాళ ఏం చేసిందో తెలుసా మీకు? అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, చెప్పొద్దు. ఇది ఇంతలా అడుగుతుందంటే ఖచ్చితంగా ఏదో చేసే ఉంటుంది. ఇంతకీ ఏం చేసావే? అదెలాగో చెప్పదు గాని రాధిక, నువ్వు చెప్పవే. మన రంగమ్మత్త కుండెత్తుకుని నీళ్లు తీసుకెళ్తుంటే రాయి విసిరి దానికి బొక్క పెట్టింది. మన గుడిపంతులు గారి పిలక మీద పాటలు పాడి అల్లరి చేసింది. కన్నగాడి దగ్గర ఐస్ క్రీం లాక్కొని తినేసింది. అంతేకాకుండా... చాలు చాలు, ఇంకా ఆపవే. నువ్వు చెప్తుంటే నాకే ఆయాసం వస్తుంది. అయినా దీన్ని 2 రోజులు కట్టేసి ఇంట్లో ఉంచాలి. అప్పుడు గాని దీని కాళ్ళు చేతులకు పని తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా ప్లీజ్, అలా చెయ్యకే. ఇంకెప్పుడు అల్లరి చెయ్యనులే. వద్దమ్మా, దీని మాటలు అస్సలు నమ్మకు. నువ్వు చెప్పినట్టే కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టు. లేదంటే ఊళ్ళో వాళ్ళంతా దీనివల్ల ఇబ్బంది పడుతుంటారు. పోనీలే, ఇంటికి చిన్నది. అదల్లరి చేయకపోతే మనం చేస్తామా ఏంటి గౌరీ? థ్యాంక్స్ నాన్న, నువ్వు మా మంచి నాన్నవి. నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంట్లో ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు. నాన్నా, నువ్వెప్పుడు దానికి సపోర్ట్ చేస్తూనే ఉంటావా? దానల్లరి ఆపలేక నాకెంత కష్టంగా ఉందో తెలుసా? పో, నేను నీతో మాట్లాడను నాన్నా. ఇప్పటిదాకా బయట చేసొచ్చారు, ఇప్పుడు ఇంట్లో కూడా మొదలెట్టారా అల్లరి? చిన్నది కదా అని దీన్ని ఎక్కువ గారం చేసి మీ నాన్న ఇలా తయారు చేశాడు. ఎందుకు నాన్న వీళ్ళందరికీ నేనంటే ఇంత కుళ్ళు? అసలు నాలాంటి మంచి అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉందా చెప్పండి? నీలాంటి అల్లరి పిల్ల మాత్రం ఈ ఊళ్ళోనే కాదమ్మా, ఇంకెక్కడా ఉండదు. నీ అల్లరి వల్ల ఉన్న కష్టాలు కూడా మర్చిపోయి హాయిగా నవ్వుకుంటున్నాం. నువ్వెప్పుడూ అల్లరి చేస్తూనే ఉండమ్మా. అవును సతీష్, ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? నిన్ననే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాన్న. ఈరోజు సాయంత్రానికి ఏదో ఒక విషయం తెలిసిపోతుంది. సరేలే, అందరూ చేతులు కడుక్కొని రండి, అన్నం తిందురు గాని. అందరూ భోంచేస్తున్నారు. అమ్మా, ఇవాళ ఏం కూర? చేపల కూరమ్మా. ఆయ్, చేపల కూర నాకు ఇష్టమైన కూర. తొందరగా వెయ్యమ్మా. వాసన చూస్తుంటేనే చాలా ఆకలిగా ఉంది నాకు. నాకు కూడా వెయ్యమ్మా, కూర గుమగుమలాడిపోతుంది. ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు ఆ కూర నచ్చదని. ఏమైంది చిన్ని? పోయినసరి కూడా బాగానే తిన్నావు కదా. మరేం చేయమంటావే? మనూరి చెరువులో పట్టిన చేపలు కాబట్టి ఇవిక్కడ తక్కువ ధరకు దొరుకుతాయి. నీ బాధేంటో నాకు తెలుసులే.
దానికి నచ్చనిది చేపల కూర కాదు, అందులోని ముళ్ళు. ఆ ముళ్ళన్నీ పక్కకి తీసుకొని తినేంత ఓపిక లేక కూర నచ్చదని చెప్తుంది. నేను తీసి పెడితే బాగానే తింటుంది. ఎలా అమ్మా ఇంత కరెక్ట్గా చెప్పగలిగావు నువ్వు? అందుకేలే నాకమ్మవయ్యే అదృష్టాన్ని నీకు కల్పించాను. దీనికి మాటలు చాలా ఎక్కువయ్యాయమ్మా. వచ్చే సంవత్సరం నుండి దీన్ని హాస్టల్లో పడేద్దాం. అప్పుడు ఇంట్లో నేనొక్కదాన్ని హాయిగా ఉండొచ్చు. కానీ అక్క, నీకు తెలియని విషయం ఏంటంటే ఈ సంవత్సరంతో ఇక్కడ నా చదువు పూర్తయిపోయింది. నేను చదవాలంటే మన ఊళ్ళో పెద్ద కాలేజీ కట్టాలి. ఇంతకీ తర్వాత ఏం చదువుదామనుకుంటున్నావు చిన్ని? ఏంటి, ఇంకా చదవాలా? ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదురా అన్నయ్య. దీనికి అల్లరి చేయడానికే టైం అంతా సరిపోయింది. ఆ అల్లరి మీద పెట్టిన ధ్యాసేదో కాస్త చదువు మీద పెట్టుంటే బావుండేది. మీరందరూ అలాగే అంటూ ఉండండి. నేనేదో ఒక రోజు నా అల్లరితోనే గొప్పదాన్నై చూపిస్తాను. మీ మాటలన్నీ ఆపేసి ముందు తినండ్రా, లేదంటే ఏ చేపముల్లో గొంతులో ఇరుక్కుపోతుంది. ఇదిగో చిన్ని, నీకు తగినట్టు ఒక్క ముళ్ళు కూడా లేకుండా తీసిపెట్టాను. ఇక అల్లరి చేయకుండా అన్నం తిను. అది చేపల కూర అంటే ఇలా ఉండాలి. చూడు, ముళ్ళు లేకుండా ఎంత రుచిగా ఉందో. అయినా ఈ చేపల్లో ముళ్ళు పెట్టాలన్న ఆలోచన దేవుడికి ఎందుకొచ్చిందంటావమ్మా? ఇది మళ్ళీ మొదలెట్టిందమ్మా. చిన్ని, నోరు మూసుకొని తినలేదనుకో, మేమందరం ఇక్కడి నుండి లేచి వెళ్ళిపోతాం. నోరు మూసుకొని ఎలా తింటారక్క? నువ్వు మరీను. కావాలంటే మాట్లాడకుండా నోరు తెరిచి తింటాను అని అందరూ భోంచేసి హాల్లోకొచ్చిన తరువాత సతీష్కి ఫోన్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన తరువాత, అమ్మా, నాన్న, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నాకు సిటీలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం కూడా చాలా ఎక్కువ ఇస్తున్నారు. రేపే వెళ్ళి జాయిన్ అవ్వాలి. దేవుడా, ఇన్నాళ్లకు మా కష్టాలు తీర్చావయ్యా. రేపే ప్రయాణం అంటే మళ్ళీ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదరా. ఏముందండి, ఇప్పటి నుండే సర్దడం మొదలెడితే రాత్రికల్లా అయిపోతుంది. ఇల్లు అది చూసుకోలేదు కదా, మరిప్పుడు వెళ్ళక్కడెక్కడుంటావన్నయ్యా? మనమేం వెతుక్కోవలసిన అవసరం లేదు. కంపెనీయే మనకు ఉండడానికి ఒక ఫ్లాట్ ఇస్తుంది. క్యాబ్ పంపించి మరీ రిసీవ్ చేసుకుంటుంది, డ్రాప్ చేస్తుంది. భోజనం ఆఫీస్ క్యాంటీన్లోనే దొరుకుతుంది. ఏంటి, ఇన్ని ఫెసిలిటీసా? మిగిలినవన్నీ ఓకే గాని ఆ బయట భోజనం అన్నది ఆరోగ్యానికంత మంచిది కాదు కదా అన్నయ్య? తప్పదు రాధిక, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీ చేతి వంటల్ని చాలా మిస్ అవుతాను. పోనీ అన్నయ్య, నీతో పాటు మేం కూడా రామా? చిన్నప్పటి నుండి సిటీ చూడాలని చాలా ఆశగా ఉండేది. ఎలాగో ఫ్లాట్ కూడా ఉంది కాబట్టి ఉండడానికి ఇబ్బంది లేదు. నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళన్నయ్యా. ఏంటి, మనం సిటీకి వెళ్ళబోతున్నామా? అన్నయ్య ప్లీజ్ రా, నో అని చెప్పకు. ఈ ఊళ్ళో ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. ఒక్కసారైనా ఊరు దాటిందే లేదు. ప్లీజ్ నీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళవా? నేనంటే చిన్నప్పటి నుండి బయటికెళ్ళి చదువుకున్నాను కాబట్టి అన్నీ అలవాటే. కానీ మీరా సిటీ కల్చర్ని తట్టుకోగలరా? మీకది నచ్చుతుందో లేదో. తీసుకెళ్తే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. చిన్ని కూడా ఆశపడుతుంది. అయినా ఈ ఊళ్ళో మేం చేయడానికి కూడా ఏ పని లేదు. అక్కడైనా హాయిగా ఉంటాం కదరా, తీసుకెళ్ళవా? అమ్మా, నాన్న, మరి మీరేమంటారు? చెల్లెళ్ళిద్దరినీ నాతో పాటు తీసుకెళ్ళమంటారా? ఇందులో కాదని చెప్పడానికి ఏముందిరా? వాళ్ళు ఆశపడుతున్నారు కదా, తీసుకెళ్ళు. అంతేకాదు, మీరందరూ లేకుండా మేం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం? మమ్మల్ని కూడా కలిపి తీసుకెళ్ళు. ఏమంటారు శివయ్య గారు? ఈ ఊరొదిలిపెట్టి రాగలరా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? మాతో పాటు మీరు కూడా వస్తారా? హాయ్, అందరం కలిసి సిటీకి వెళ్ళిపోతున్నాం. ఇక అనడానికి ఏముంది? ఇంటి ఇల్లాలే నిర్ణయం తీసుకున్న తరువాత. అయినా ఇక్కడ మనకు ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయా ఏంటి వదిలిపెట్టి పోలేకపోవడానికి? జాబ్ వస్తే ఎక్కడ మీ అందరికీ దూరం అయిపోతానోనని భయపడ్డాను ఇన్నాళ్ళు. మీరు కూడా నాతో రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో అందరూ ఒప్పేసుకున్నారు. నేనిప్పుడు సిటీ అమ్మాయిని అవ్వబోతున్నాను. తొందరగా ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసొచ్చి బట్టలన్నీ సర్దుకోవాలి. ఈ రోజు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక బావిలో నుండి బయట ప్రపంచంలోకి వెళ్తున్నానన్న ఆలోచనే కొత్తగా ఉంది నాకు. అన్నయ్య, నేను కూడా వెళ్ళి అన్ని సర్దుకుంటాను.
నువ్వు కూడా వెళ్ళి అన్నీ సర్దుకోపో. మీరేంటండి ఇంకా అలా నిల్చొని నా మొహం చూస్తున్నారు? అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారుగా, మీకు కావలసినవేవో మీరు చూసుకోండి. నాకంటూ ఏమున్నాయి? 4 పాత బట్టలు తప్ప. ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఊరు కదా, వదిలేయడానికి కొంచెం గుబులుగా ఉందంతే. ఆ సిటీలో మనం ఉండగలమంటావా? నాకు మాత్రం ఆ గూబులుండదా అయ్యా? పిల్లల్ని చూడకుండా నేను ఒక్కరోజు కూడా ఉన్నదే లేదు. ఏదో పిల్లలు వెళ్ళిపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతామని ఒప్పుకున్నా గాని ఈ ఊరికి దూరం అవ్వాలని కాదయ్యా. మన అయిపోయిన జీవితాల కంటే వాళ్ళు ముందుకెళ్లాల్సిన జీవితమే ముఖ్యం కదా. వెళ్తే అన్నీ అవే అలవాటవుతాయి. ఇలా మాట్లాడుతూ కూర్చుంటే పనులన్నీ ఆగిపోతాయి. నేనెళ్ళి అన్నీ సర్దుతా. నాకు అందరూ వెళ్ళిపోయిన తరువాత శివయ్య ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నాడు. మరుసటి రోజు బయలుదేరి అందరూ సిటీ చేరుకున్నారు. ఇంతకీ వీళ్ళు ఆ సిటీ కల్చర్కి అలవాటు పడగలరా? ఆ సిటీలో వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది? ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. రవళి, రమ్య ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళు సొంతంగా పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టి ఇప్పుడు ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తమ పచ్చళ్లకు మంచి పేరు సంపాదించుకున్నారు. వాళ్ల వ్యాపారం చాలా లాభసాటిగా సాగుతోంది. ఒకరోజు ఉదయం రవళి ఎప్పటిలాగే తన షాప్కెళ్లేసరికి అక్కడ చెల్లెలు రమ్య, ఆమె భర్త అరవింద్ కనిపించారు. మరిది గారు, చాలా రోజుల తరువాత మా షాప్ వైపు వచ్చారు. ఈరోజు మా షాప్ మొహం గుర్తొచ్చిందా ఏంటి? అలా ఏం లేదు దినగారు, ఆఫీస్ వర్క్ సరిపోతుంది కదా, అందుకే రావడానికి కుదరలేదు. ఈరోజు ఖాళీ దొరికితే సరదాగా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అలా వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికి రవళి అత్తగారు శాంతం వచ్చింది. ఆమెని చూడగానే రవళి ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అసలెందుకు ఇక్కడికొచ్చావు నువ్వు? ఇక్కడి నుండి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ ముఖం చూపించకు నాకు. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఏం వినను. నువ్వు నా కళ్ల ముందుంటే నాకు రోగం పెరిగిపోయినంత కోపం వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది నాకు. ఇంతలో రమ్య ఏదో చెప్పబోతుండగా రవళి ఆమె వైపు తిరిగి హెచ్చరించింది. రమ్య, నువ్విందులో జోక్యం చేసుకోకు. ఆమెనిక్కడి నుండి వెళ్ళమని చెప్తావా లేదా? నన్నే వెళ్ళిపోమ్మంటావా? సరేనమ్మా, నేనే వెళ్ళిపోతాన్లే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంతమ్మ. వెంటనే రవళి కూడా ఆవేశంగా తన సంచి సర్దుకుంది. రమ్య, ఈరోజు నువ్వు షాప్ చూసుకో. నా మనసేం బాలేదు. నేను ఇంటికెళ్తున్నాను అని రవళి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న అరవింద్కి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. రమ్య, ఏంటిదంతా? మీ అక్కకి వాళ్ళ అత్తగారంటే ఎందుకంత కోపం? కనీసం ఆమెని ఒక మనిషిన్న సంగతి కూడా మర్చిపోయి అంత దారుణంగా మాట్లాడుతుంది. ఆమె వయసుకైనా కొంచెం గౌరవం ఇవ్వాలి కదా. మీకు మా గురించి, ముఖ్యంగా మా అక్క గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారు? శాంతమ్మ గారు చేసిన పనులు మీకు తెలియవు. మీరు చెప్తే కదా నాకు తెలిసేది. అసలు వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత గొడవలెందుకు మొదలయ్యాయి? చెప్తాను వినండి. దానికొక పెద్ద కారణమే ఉంది. రమ్య తన గతం చెప్పటం మొదలెట్టింది. అది మా అక్కకి పెళ్లైన కొత్త రోజులు. మా అక్క రవళి, సురేష్ బావ పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. బావ అక్కని ప్రాణంలా చూసుకునేవారు. అత్తగారు శాంతమ్మ గారు ఎవరో కాదు, మాకు సాక్షాత్తు మేనత్త. అత్త కోడళ్ల మధ్య గొడవలుండవు. మా అక్క జీవితం ఎంతో బావుంటుందని మేమంతా సంతోషించాం. అప్పట్లో ఒకరోజు అక్క అత్తగారితో తన మనసులోని మాట చెప్పింది. అత్తయ్య, బావ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. ఖాళీగా కూర్చుంటే అసలు తోచడం లేదు. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. మనమేదైనా అని అక్క ఏదో చెప్పబోతుండగా సరిగ్గా అదే సమయానికి పక్కింట్లో ఉండే వసంత బుట్టలో మామిడికాయలు పట్టుకుని ఇంట్లోకొచ్చింది. పిన్ని, ఇదిగో ఇప్పుడే తోట నుండి కోయించుకొచ్చిన మామిడికాయలు. నువ్వు ఆవకాయ పచ్చడి పెడితే ఆ రుచే వేరు పిన్ని. అందుకే ఈ సంవత్సరం కూడా నువ్వే పచ్చడి పెట్టిస్తావని ఆశగా అన్ని సామాన్లతో సహా తెచ్చాను. ఈ సాయంత్రం లోపు లేదా రేపు పొద్దున కల్లా పచ్చడి కలిపిచ్చే పిన్ని. అమ్మో, ఇన్ని కాయలా వసంత? సర్లే, నువ్వు తెచ్చాక నేను కాదనలేనుగా, అలాగే పెట్టిస్తాన్లే. వసంత ఆ మాటలకి చాలా సంతోషంగా సరే పిన్ని అంటూ వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయాక శాంతమ్మ, అవును రవలి, ఇందాకేదో చెప్పబోయాగావు, ఏంటమ్మాది? అత్తయ్యా, సరిగ్గా నేను ఇదే చెప్పబోతున్నాను. మీరు నాకు పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో అద్భుతంగా నేర్పించారు.
మన ఇంటికి ఒకరి తర్వాత ఒకరొచ్చి పచ్చళ్ళు పెట్టమని అడుగుతున్నారు కదా. మరి మనకొచ్చిన ఈ పనిని ఎందుకు ఊరికే చెయ్యాలి? వాళ్ళేమైనా మనకి డబ్బిస్తున్నారా? లేదుగా. అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటమ్మా? మనకి వచ్చిన పనిని ఇక మీదట డబ్బు తీసుకుని చేద్దాం అత్తయ్యా. పచ్చళ్ళు పెట్టినందుకు కూలీ తీసుకుందాం. అలాగే మనమే సొంతంగా పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతామని అందరికీ చెప్దాం. దీనివల్ల మనకి తోచినట్టుగా ఉంటుంది, 4 రాళ్లు వెనకేసుకోవచ్చు. ఆ మాట వినగానే శాంతమ్మ మొదట సంతోషించింది. ఇదేదో బానే ఉందమ్మాయి. సరే అయితే నువ్వు ఆ పని మొదలెట్టు. రేపటి నుండి ఎవరైనా అడిగితే పచ్చళ్ళు అమ్ముతున్నామని, పెట్టినందుకు డబ్బు కూడా తీసుకుంటామని చెప్పేద్దాం. కాని శాంతమ్మ కాసేపు ఆలోచించి తెలివిగా మరో మాటంది. వద్దొద్దు రవలి, ఒక్క నిమిషం ఆగు. మనం పచ్చళ్ళు పెట్టిస్తున్నామంటే అందరూ కాయలు తెచ్చి మన దగ్గరే పెట్టించుకెళ్తారు. అప్పుడు మన దగ్గరున్న పచ్చళ్ళు ఎవ్వరూ కొనరు. అవి వృధా అయిపోతాయిగా. అందుకే వచ్చిన వాళ్ళకి మనం పచ్చళ్ళు పెట్టడం లేదని, కేవలం అమ్ముతున్నామని మాత్రమే చెప్పు. అప్పుడు వేరే దారి లేక అందరూ మన దగ్గరే కొనుక్కుంటారు. అప్పుడు వ్యాపారం ఇంకా బాగుంటుంది. అత్తయ్య, మీరు చెప్పింది కూడా నిజమే. చాలా మంచి సలహా ఇచ్చారు. అలాగే చేద్దాం. ఆ విధంగా అత్తాకోడళ్ళిద్దరూ కలిసి ఇంట్లోనే పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు. శాంతమ్మ రుచి, రవళి తెలివితేటలు తోడవడంతో చుట్టుపక్కల వాళ్లంతా అక్కడికే రావటం మొదలెట్టారు. కేవలం ఇంట్లో చిన్నగా మొదలైన వ్యాపారం చూస్తుండగానే బాగా అభివృద్ధి చెందింది. చేతి నిండా డబ్బు సంపాదిస్తూ అందరూ మెచ్చుకుంటున్న సమయంలోనే ఆ కుటుంబంలో ఒక పెద్ద పిడుగు పడింది. అందరినీ కంటికి రెప్పలా చూసుకునే రవలి భర్త సురేష్ హఠాత్తుగా మరణించాడు. ఆ చావుతో ఇల్లంతా చీకటైపోయింది. జరిగిన దారుణం మర్చిపోయి అందరూ తేరుకోవడానికి ప్రయత్నించారు. వ్యాపారాన్ని ఆపకుండా రవళి ముందుకు నడిపింది. కాని అప్పటి వరకు కోడల్ని ప్రాణంలా చూసుకున్న శాంతమ్మ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. ఆమె రవళిని నిత్యం వేధించటం మొదలెట్టింది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమేంటో గాని నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు. నిన్ను చూస్తుంటేనే నాకు మంటగా ఉంది. ఇక్కడెందుకు చేస్తున్నావు? నీ పుట్టింటికెళ్ళిపోవచ్చుగా. అలా పదే పదే నష్టజాతకురాలని తిడుతూ వేధిస్తూ ఉండడంతో రవలి ఆ బాధ భరించలేక కన్నీళ్లతో అత్తగారిల్లు వదిలి పుట్టింటికొచ్చేసింది. తర్వాతే శంకర్ అనే వ్యక్తితో రవళికి రెండో పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి మళ్లీ పచ్చళ్ల వ్యాపారాన్ని కొత్తగా మొదలెట్టారు. అక్క పెళ్లి జరిగిన తర్వాతే మన పెళ్లి జరిగింది. ఆ కథ విన్న తరువాత అరవింద్ ఆశ్చర్యపోయాడు. అంటే మీ ఉద్దేశం ప్రకారం మీ అత్తగారు అంత గయ్యాళి కాబట్టి రవళి వదిన ఆమెని చూడగానే అంతలా విరుచుకుపడుతుందన్నమాట. లేదు అరవింద్ గారు, అక్క అనుకుంటున్నట్టు మా అత్తగారు గయ్యాళి కాదు. అది ఆమె ఆడిన నాటకం. రవళి జీవితం నాశనం అవ్వకూడదని ఆమె అలా ప్రవర్తించింది. ఆ విషయం నాకు మా అమ్మకు మాత్రమే తెలుసు. ఏమంటున్నావు రమ్య? కావాలని తిట్టిందా? అవును. అక్క పుట్టింటికొచ్చేసిన తరువాత అత్తయ్య రోజు మా ఇంటికొచ్చి అమ్మ దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేది. నేనా మాటలు చాటుగా విన్నాను. అత్తయ్య అమ్మతో ఇలా అంది. వదినమ్మా, నా కోడల్ని నేనన్ని మాటలు అంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. కాని నేను గయ్యాళిలా మారి ఆమెను తిట్టకపోతే, ఇంట్లో నుండి పంపించకపోతే ఆమె నా సేవ చేస్తూ అక్కడే ముసలిదైపోతుంది. తనకింకా చాలా జీవితం ఉంది. ఇంకో పెళ్లి చేసుకుని తను సంతోషంగా ఉండాలి. అందుకే నేను చెడ్డదన్నయ్యాను అంటూ చెప్పింది. నేను కూడా ఒకరోజు అత్తయ్య దగ్గరికెళ్ళి ఎందుకత్తయ్య ఇలా చేస్తున్నావని అడిగాను. నా కోడలు కోసం నేను ఏమైనా చేస్తాను రమ్య. ఆఖరికి తను నన్ను అసహించుకున్నా సరే తన జీవితం బావుంటే చాలు. తనకి రెండో పెళ్ళయ్యే వరకు నేనిలాగే నటిస్తాను అందండి. చివరికి శంకర్ బావగారితో పెళ్లి సంబంధం తీసుకొచ్చింది కూడా అత్తయ్యే. కానీ ఈ విషయాలేవి అక్కకి తెలియవు. మేమెన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా శాంతమ్మ అనే పేరు వింటేనే అక్క మండిపోతుంది. అందుకే ఇప్పటికీ అత్తయ్యని చూస్తే అసహించుకుంటుంది. అదంతా విన్న అరవింద్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎంత గొప్ప మనసావిడది! కోడలి భవిష్యత్తు కోసం తనని తను చెడ్డదానిగా మార్చుకుందా. రమ్య, ఈ నిజం వదినకి తెలియాలి. ఇలాగే వదిలేస్తే ఒక పుణ్యాత్మురాల్ని వదిన తప్పుగా అర్థం చేసుకుంటూనే ఉంటుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలి. రమ్య నిట్టూరుస్తూ అరవింద్ వైపు చూసింది. నేనైతే ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ప్రతిసారి విఫలమయ్యాను. అక్క అసలు అత్తయ్య పేరు వినడానికే ఇష్టపడదు. మీ ప్రయత్నం ఏదో మీరు చెయ్యండి. అక్కకి నిజం తెలిస్తే అంతే చాలు. ఖచ్చితంగా రమ్య, ఆవిడ చేసిన త్యాగం వృధా కాకూడదు. నేను ఈ విషయాలన్నీ వదినకి తెలిసేలా చేస్తాను.
నాకు కొంచెం సమయం ఇవ్వు, ఒక ప్లాన్ ఆలోచిస్తాను. ఇంతలో రమ్య ఫోన్ మోగింది. అది కస్టమర్ నుండి వచ్చిన కాల్. చెప్పండి సార్. అవునండి. ఆర్డర్లని ఖచ్చితంగా పంపించేస్తాం. 2 రోజులు సమయం ఇవ్వండి చాలు. మునుపటిలాగే అదే అడ్రస్కి అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్ అని ఫోన్ కట్ చేసింది. అది చూసి అరవింద్, అబ్బో, మీ ఆర్డర్లతో మీరు బాగానే బిజీగా ఉన్నారే. మీ పచ్చళ్ళ వ్యాపారం ఇంకా బాగా ముందుకు సాగాలని, పెద్ద కంపెనీగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నట్టు వెళ్తూ వెళ్తూ ఒక పచ్చడి డబ్బా ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. మమ్మల్ని చూడ్డానికి కాదు, ఫ్రీగా పచ్చడి బాటిల్ పట్టుకెళ్ళడానికి వచ్చారన్నమాట. షాప్లో అమ్మే వాటికంటే మన ఇంట్లో మీరు తినేవి ఎక్కువైపోతున్నాయి అని నవ్వుతుంది. అలాగే అనుకో, పర్వాలేదు. మీ పచ్చడి రుచి అలాంటిది మరి. రమ్య నవ్వుతూ ఒక పచ్చడి బాటిల్ ప్యాక్ చేసి అతనికిచ్చింది. అరవింద్ దాన్ని తీసుకుని మనసులో ఒక బలమైన నిర్ణయంతో అక్కడి నుండి బయలుదేరాడు. ఎలాగైనా శాంతమ్మ గొప్పతనాన్ని రవళికి తెలియజేయాలనుకున్నాడు. 2వ భాగం కోసం మీరు స్టోరీ లైన్ ఇవ్వండి, మనం కథని కొనసాగిద్దాం.